అందరికీ నమస్కారం. ఈరోజు మనం జూలై 14వ తేదీన వచ్చిన అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య విశిష్టత, ఈరోజు చేయవలసిన పూజలు, దానాలు, అలాగే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య తిథి జూలై 13 సాయంత్రం 6:49 ప్రారంభమై జూలై 14 మధ్యాహ్నం 3:12 ముగుస్తుంది. ఉదయాన్నే అమావాస్య తిథి ఉండటం వల్ల జూలై 14ని ఆషాఢ అమావాస్యగా ఆచరిస్తారు. హిందూ ధర్మంలో ప్రతి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఆషాఢ అమావాస్యను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని హాలాహరణి అమావాస్య అని కూడా పిలుస్తారు. జూలై 14వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏర్పడుతుంది. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దాని శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. ఈరోజు పితృదేవతలను స్మరించడం, లక్ష్మీదేవిని పూజించడం, శివపార్వతులను ఆరాధించడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఇంటి ప్రధాన ద్వారాన్ని, ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఉప్పు కలిపిన నీటితో తుడిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం. ఇంటి గుమ్మం వద్ద మామిడి ఆకులతో తోరణం కట్టడం వల్ల ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. అమావాస్య రోజున నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీస్తే మంచిది. అయితే కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున ముగ్గు వేయకుండా ఉండే ఆచారం కూడా ఉంది. కలబంద మొక్క, నిమ్మకాయలు, ఉప్పు మూట ఇలా ఏదైనా సరే మీ ఇంటి ముందు కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే కలబంద మొక్కను తెచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నరదిష్టి ఉంటే తొలగిపోతుంది. ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఈరోజు కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తల స్నానం చేయాలి. అయితే తలకు నూనె రాయకూడదు. వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయండి. అది సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు. స్నానం చేసిన వెంటనే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి పూజా మందిరంలో దీపం వెలిగించాలి. ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. అమ్మవారి చిత్రపటం ముందు దీపం వెలిగించి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదివితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం. గుమ్మడికాయని కట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఈరోజు పితృదేవతలను స్మరించడం అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులు లేదా పూర్వీకులు లేనివారు వారి పేర్లతో తర్పణం చేయడం, నీళ్లు వదలడం, దానం చేయడం శ్రేష్టమైన కార్యంగా భావిస్తారు. ఎవరైనా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోతే దరిద్రం కలుగుతుంది. కుజదోషం ఉన్నవారు ఈ మంగళవారం గుడి దగ్గర ఉన్న పేదలకు ఎర్ర కందులు దానం చేయండి. మొండి బాకీలన్నీ తొలగిపోయి కుజదోషం నశిస్తుంది. అమావాస్య రోజున చాలామంది బీరువాని పూజిస్తారు. మంగళవారం మీ బీరువాని శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి ధూపం వేయాలి. బీరువా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున బీరువాను పూజిస్తే ధన ప్రవాహం పెరిగిపోతుంది. ఆషాఢ అమావాస్య రోజున పేదలకు అన్నదానం, బట్టలు, ధాన్యం, నల్ల నువ్వులు, ఉప్పు, పంచదార వంటి వాటిని దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
చీమలకు బియ్యపు పిండిలో పంచదార కలిపి ఆహారంగా వేయండి. ఆవులకు పచ్చగడ్డి లేదా ఆహారం పెట్టండి. చేపలకు ఆహారం వేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు ఒక మొక్కను నాటడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి లేదా అశ్వత్థ వృక్షం నాటితే సర్వదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. సాయంత్రం అశ్వత్థ వృక్షం కింద ఆవాల నూనెతో దీపం వెలిగించడం శుభ ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇంటి దక్షిణ దిశలో ఒక దీపం వెలిగించి పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించాలి. అమావాస్య రోజున అబద్ధం చెప్పకూడదు. ఎవరిని అవమానించకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, వృద్ధులు, గురువులు, పేదలను గౌరవించాలి. ఈరోజు మద్యం, మాంసాహారం పూర్తిగా దూరంగా ఉంచాలి. కోపం, తగాదాలు, దుర్భాషలు మాట్లాడడం కూడా నివారించాలి. వివాహం, గృహప్రవేశం, నామకరణం వంటి శుభకార్యాలు ఈరోజు చేయకూడదు. అలాగే గడ్డం తీయడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం కూడా శాస్త్రం ప్రకారం నివారించాలి. అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే కొత్త దుస్తులు ధరించడం కూడా చాలామంది నివారిస్తారు. ఈరోజు సూర్యోదయం వరకు నిద్రపోవడం మంచిది కాదు. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రించడం కూడా శుభప్రదంగా భావించరు. ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం ఉండి మధ్యాహ్నం సాత్విక భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజున ఇంటికి వచ్చిన భిక్షగాడిని ఖాళీ చేతులతో పంపకండి. ఒక గ్లాస్ నీరు ఇచ్చినా, ఒక పండు ఇచ్చినా, కొద్దిగా అన్నం పెట్టినా అది గొప్ప దానమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రం ప్రకారం పితృదేవతలు ఈరోజు సూర్యాస్తమయం వరకు తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారని విశ్వాసం. అందుకే పితృతర్పణం, దానం, అన్నదానం వంటి పుణ్యకార్యాలు చేయాలని పెద్దలు సూచిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున మహాలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఇంట్లో ధన సమృద్ధి, సుఖశాంతులు పెరుగుతాయని విశ్వాసం. అమ్మవారికి తెల్లని పూలు, తామర పూలు లేదా మీకు లభించే పవిత్రమైన పుష్పాలతో పూజ చేయండి. పూజ అనంతరం కుటుంబ సభ్యులందరికీ ప్రసాదం పంచండి. ఈరోజు పరమశివుని అభిషేకం చేయడం కూడా ఎంతో శుభప్రదం. శివలింగానికి నీరు కానీ, పాలు లేదా పవిత్ర జలంతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమో శివాయ మంత్రాన్ని జపిస్తే పరమశివుని కృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున చేసిన జపం, తపస్సు, ధ్యానం, దాన ధర్మాలకు ఎన్నో రెట్లు అధిక ఫలితం లభిస్తుందని చెప్పబడింది. అందుకే ఈరోజు వీలైనంత వరకు సమయాన్ని భగవంతుని స్మరణలో గడపండి. టీవీ, మొబైల్ వంటి వాటికి దూరంగా ఉండి కొంత సమయమైనా భక్తితో దేవుని ధ్యానం చేయండి. ఈరోజు ఉదయం పూజ అనంతరం ఓం నమో శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః వంటి దివ్య మంత్రాలను కనీసం 108 సార్లు జపిస్తే మనకు ప్రశాంతత కలిగి దైవానుగ్రహం లభిస్తుందని మహానుభావులు చెబుతారు. అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం, చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, రావి చెట్టు కింద దీపం వెలిగించడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య తిథి పూర్తయిన తర్వాత అంటే జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజులు ఆషాఢ మాసం ఉంటుంది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు అంటే 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు ఏర్పడబోతున్నాయి.
ఈ గుప్త నవరాత్రిలో ప్రతిరోజు సాయంత్రం పూట వారాహిదేవి ముందు ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగిస్తే వారాహిదేవి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేరుతాయి. ఈరోజు మీ తల్లిదండ్రులు జీవించి ఉంటే వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. వారు లేకపోతే వారి చిత్రపటం ముందు దీపం వెలిగించి భక్తితో స్మరించండి. పూర్వీకులను గౌరవించే కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉంటాయని మన పెద్దలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో పిల్లలకు కూడా ధర్మం, దానం, భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. మన సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. ఆషాఢ అమావాస్య అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, మన జీవితాన్ని పరిశీలించుకునే రోజు, మన పూర్వీకులను కృతజ్ఞతతో స్మరించే రోజు, దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించే రోజు, భగవంతునికి మరింత దగ్గర అయ్యే పవిత్రమైన అవకాశం. మీ ఇంట్లో శాంతి నెలకొనాలని, మీ కుటుంబంపై మహాలక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండాలని, పరమశివుని అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగిపోవాలని, శ్రీ మహావిష్ణువు కృపతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఈ పవిత్రమైన సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే కామెంట్లలో ఓం నమః శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మీయ నమః లేదా జై శ్రీమన్నారాయణ అనే భక్తితో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.